నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ ఎన్టీఆర్ విగ్రహం నుండి బయలుదేరి అంకమ్మగుడి పోస్టాఫీస్ సెంటర్ అంబేద్కర్ కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు బీజేపీ జనసేన నాయకులు పాల్గొని జాతీయ జెండాలు చేతబట్టి బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తిరంగ ర్యాలీ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు శ్రద్దాంజలి అర్పించి దేశభక్తిని పెంపొందించడమే అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో దేశ భద్రతపై నమ్మకం మరింత బలపడిందని అన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కు ఘన నివాళులర్పించారు. ఉద్దేశించి తన సందేశం వినిపిస్తారు. అందరూ ఎక్కడున్నారో అక్కడే ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. కందుకూరు పట్టణంలో తిరంగ యాత్రకి ఇచ్చేసినటువంటి కందుకూరు కుటుంబ సభ్యులకు సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తిరంగ యాత్ర ముఖ్య ఉద్దేశం మన సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నో విధాలుగా అనేక రకాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ రోజు ముంబై హోటల్ మీద దాడి చేయడం, అలాగే పార్లమెంట్ మీద దాడి చేయడం, అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దిల్సుఖ్ నగర్లో దాడులు చేయడం, వాళ్ళని అదే పనిగా పెట్టుకొని నిన్న వాళ్ళ భార్యల ముందే వాళ్ళ భర్తలను చంపుతా ఉంటే అంతా కర్కశంగా వాళ్ళు వ్యవహరించారో మనందరం కూడా చూసిన పరిస్థితి. ఎవరైనా పౌరులుగా దాన్ని చెల్లించిపోయే పరిస్థితి.
భారతదేశం అంతా కూడా కులాలు మతాలు పక్కన పెట్టి భారతదేశం అంతా కూడా ఒకటిగానే నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికి ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ చేశారో మన గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే మన రక్షణ శాఖ మంత్రి గారు ఏ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఒకే నినాదం ఏమైనా కానీ మనం అలా రివర్స్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి భారతీయులందరూ కూడా ఒకే మాటతో ఆపరేషన్ సింధూర్ చేయడం, అందుట్లో ఇద్దరు మహిళలతో చేసి భారతదేశం సత్తాని చాటినటువంటి ముందు సైనికులకి మన అందరం కూడా భారతీయులుగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి దానిలో భాగంగానే ఈ రోజు ఈ తిరంగ యాత్ర చేయడం. మనందరం కూడా భారతీయులం ఫస్ట్, కులాలు మతాల తర్వాత మనందరం కూడా ఈ దేశం కోసం మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎప్పుడు కూడా పక్క దేశం గోల్కి ఎక్కడ కూడా పోలేదు. మనల్ని కావాలని రెచ్చగొట్టి మనం ఏదో చేతగానిలాగా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మరీ మితిమీరిపోయే పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే మన దేశ ప్రధాని గారు వాళ్ళకి మనం ఏందో తెలియాలని చెప్పి నిరూపించడం జరిగింది. మన అందరం కూడా భారతీయులందరం ఒకటే అని చెప్పి ఒకే నినాదంతో మన అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి, సోదరి సోదరులందరికీ, పత్రికా సోదరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నమస్కారం. నా పేరు లక్ష్మీ నరసింహం. నేను ఇండియన్ ఆర్మీలో 18 సంవత్సరాలు జవాన్ గా పనిచేసి 2018లో రిటైర్ అవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా మీరు దేశ సేవ 99, 99 కార్గిల్ వార్ అండ్ 2002 శంషద్ భవన్, 2004 తాజ్ హోటల్ ఇలాంటి ఎన్నో ఘటనలు చూసాము. అయినా కానీ ఎప్పుడు కూడా మన భారతదేశం తగ్గినటువంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా ఎప్పుడు తగ్గదు మన భారతదేశం. మాకు కూడా ఇటీవలే మళ్ళీ రీకాల్ చేయడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని పిలిచి మా సేవలని తప్పకుండా ఉపయోగించుకుంటారని మాకు లెటర్ పంపించడం జరిగింది. సో పహల్గామ్ లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఎందుకంటే అక్కడ చేసినటువంటి ఆ ఇన్సిడెంట్ అనేది వాళ్ళని వాళ్ళుగా నిరూపించుకోకుండా ఒక భారతీయ సైనికుల్లాగా యూనిఫామ్ వేసుకొని రావడం జరిగింది. అదే వాళ్ళకి దమ్ముంటే పాకిస్తాన్ యూనిఫామ్ వేసుకొని రమ్మని చెప్పండి, అప్పుడు మన భారతదేశం బావరేదో మనం చూపిస్తాం. అలా కాకుండా మన భారతీయుల్లాగా వచ్చి అమాయకులైన ప్రజల్ని, లేదు నీకు దమ్ముంటే ఇండియన్ ఆర్మీ సైన్యంతో ఢీ కొట్టమని చెప్పండి. అమాయకులైన పౌరులతో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకేం తెలుసు. అమాయకులు వాళ్ళేదో జస్ట్ పిక్నిక్ ప్లేస్ అని వచ్చారు. ఆ ప్లేస్ లో నేను 2.5 years ఉన్నాను. 2004 to 2006 వరకు అక్కడే ఉన్నాం. మేము ఎంతో మంచి ప్లేస్, టూరిస్ట్ ప్లేస్. కానీ అలాంటి ప్లేస్ లో వచ్చినటువంటి అమాయకుల్ని పొట్టును పెట్టుకొని ఈ రోజు అయితే ఆ పొట్టును పెట్టుకున్నందుకు ఈ రోజు పాకిస్తాన్ ఇంకెప్పుడు జీవితంలో కూడా ఇండియా వైపు చూడకుండా ఆపరేషన్ సింధూర్ ని మన వాళ్ళు కోపాడంగా ఒక పాకిస్తానే కాదు పక్క దేశాలు కూడా రెండోసారి మన భారతదేశం వైపు చూడటానికి భయపడే విధంగా మన నరేంద్ర మోడీ గారు, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి ఆ ఆపరేషన్ సింధూర్ అనేది ఎంతో గర్వకారణమైన విషయం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఎప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటాను, ప్రతిదీ కూడా భారతదేశం మన వైపు నుంచి కూడా సోల్జర్ని తయారు చేయాలని నా భావన. ఇప్పుడు కూడా నేను 2018 తర్వాత రిటైర్ అయ్యి కూడా ఇప్పుడు కూడా కందుకూరులో భారతదేశానికి సైనికులను తయారు చేస్తున్నాను. అది ఏ విధంగా అంటే బిఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల్లో రిజర్వ్ ప్రొడక్షన్ ఫోర్స్ అంటే 1948లో ఎన్సీసీని స్థాపించడం జరిగింది. ఆ ఎన్సీసీ అనేది ఎందుకోసమో కాదు, భారతదేశంలో సైనికులు యుద్ధ సమయంలో సైనికులు సరిపడినప్పుడు వాళ్ళని రిజర్వ్ ఫోర్స్ గా ఉపయోగించుకోవడం కోసం ఎన్సీసీని అప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్టిల్ నౌ నేను నా భారతదేశంలో నుంచి అక్కడ రిటైర్మెంట్ తీసుకున్నా, నా భారతదేశ సేవకు మాత్రం రిటైర్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా రిజర్వ్ ఫోర్స్ ఇప్పుడు కూడా నా కాలేజ్ బిఆర్ ఆక్స్ఫోర్డ్ కాలేజ్ కానీ బిఆర్ ఆక్స్ఫోర్డ్ స్కూల్లో నుంచి కానీ భారతదేశానికి సైన్యాన్ని తయారు చేస్తున్నాను. అవసరమైతే మన కందుకూరు నుంచి 500 మంది సైనికులు అవసరమైనప్పుడు వాళ్ళ సేవల్ని వినియోగించుకోవడానికి వాళ్ళు వెళ్లి సిద్ధంగా ప్రతి ఒక్కటి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నా పిల్లలకి. ఇక్కడ మన కందుకూరు నుంచి ఏదైనా అవకాశం ఉంది అంటే తప్పకుండా మన బిఆర్ ఆక్స్ఫోర్డ్ స్కూల్ విద్యా సంస్థల నుంచి 500 మంది సైనికులు ముందుకు వెళ్తారు. సో నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మన సైన్ నుంచి ఆర్మీకి వెళ్ళడానికి ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కొంచెం మోటివేట్ చేయండి, పంపించండి. మన సైన్ నుంచి కూడా దేశానికి సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని మన పిల్లలకు కూడా కల్పించండి.
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.